మీ సబ్స్ అని వెళ్ళిపోతున్నాయా? అయితే మీరు చేసే చిన్న పొరపాటు వల్ల అవన్నీ వెళ్ళిపోతున్నాయి. అవి ఏం చేయకూడదో మీరు వీడియో చూసేయండి, వీడియో చూసి తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చిన్న మాట అయితే చెప్తాను మీకు. చాలామంది లైవ్లో తిరిగి కష్టపడి సబ్స్ తెచ్చుకుంటున్నారు కదా. అంటే సబ్స్ ఇంపార్టెంట్ మనకు. మోనీకి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే 1000 ఉండాలి కదా. దానికైతే చాలామందికి, కొంతమందికి వాచ్ అవర్ తొందరగా వస్తుంది, లైవ్ వల్ల సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. కాబట్టి వాళ్ళు లైవ్లో తిరిగి చిన్నగా సంపాదించుకుంటున్నారు సబ్స్ అయితే. కానీ అవి ఒక్కోసారి ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాయి. అంతేకాదు నావి కూడా ఒకప్పుడు ఇలాగే పోతే నేనైతే టెక్ ఛానల్ ఒక అక్కకి కామెంట్ చేశాను. కామెంట్ చేస్తే అక్క అయితే నాకు రిప్లై ఇచ్చింది. ఏం చెప్పిందంటే అది మీకు ఇప్పుడు చెప్తున్నాను. తను చెప్పిన మాటే. ఇలా లైవ్లో తిరిగి సబ్స్ తెచ్చుకున్నటివి ఉండవు, ఉండినా ఇలా కామెంట్లు పెడతారు కదా, ఇలా కామెంట్లు పెట్టినటివి ఉండవు. అస్సలు చేసే పొరపాటు వల్ల అవి ఉండవు. ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే మన వాళ్ళు వెళ్ళి వెంటనే ఒక వీడియో చూడరు, ఒక కామెంట్ పెట్టరు, ఒక లైక్ చేయరు. వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ టచ్ చేసి వచ్చి లైవ్లో మీకు సబ్ చేశాను, తర్వాత రిటర్న్ ఇవ్వండి అని చెప్తారు. లేకపోతే కొంచెం ఓపిక తెచ్చుకొని అక్కడే వీడియో కింద కామెంట్లోనే పెడతారు, మీకు సబ్ చేశాను, రిటర్న్ ఇవ్వండి తర్వాత చూసుకొని సబ్ డన్ను. ఇలా కామెంట్లు చేయటం వల్ల యూట్యూబ్ రిజిస్టర్ చేస్తుంది, సబ్స్క్రైబ్ని క్యాన్సిల్ చేస్తుంది. అప్పటికప్పటికే చేయకపోయినా ఒక 1 వీక్ 28 డేస్ అలా తీసుకొని తర్వాత క్యాన్సిల్ చేస్తుంది ఆ సబ్స్క్రైబ్ని. కాబట్టి వీళ్ళకు తెలియక ఇలా చేస్తూ ఉంటారు. అందుకే అవి పోతున్నాయి. చెప్పినా మన వాళ్ళు అర్థం చేసుకోరు అని చెప్పింది అక్క అయితే. నాకైతే క్లియర్గా అర్థమైంది. తర్వాత నేను మళ్ళీ అలాంటి పొరపాటు అయితే చేయలేదు. నేను ఎప్పుడు వెళ్ళినా ఎవరు సబ్ అడిగినా లైక్ చేసి కాసేపు వీడియో చూసి 2-3 వీడియోలు చూసి తర్వాత కామెంట్ పెట్టి తర్వాత సబ్ చేసి అయితే వస్తాను నేను. ఇప్పుడైతే నాకు అలాంటి ప్రాబ్లం రాలేదు. ఇంతకుముందు 20 సబ్స్, 30 సబ్స్, 50 సబ్స్ అలా పోయి అలా పోతూ ఉంటే చాలా బాధ వేసేది. నేను అప్పుడు అక్క గురించి తెలిసి ఆమె కామెంట్ పెడితే ఆమె నాకు ఇలా రిప్లై అయితే ఇచ్చింది. అదే మీకు ఇప్పుడైతే చెప్తున్నాను. మన వాళ్ళు చాలామంది ఈ మధ్యన కొత్త వాళ్ళు కూడా చాలామంది లైవ్లో తిరుగుతూ సబ్స్ కావాలి అని బాధపడుతున్నారు. బాధపడటమే కాదు, వాళ్ళు మళ్ళీ మాకు సబ్స్ 20 పోయినాయి, 30 పోయినాయి. ఒక సిస్టర్ అయితే 500 సబ్స్ పోయాయంట. పాపం, ఎంత బాధ వేస్తుంది. 500 సబ్స్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడి ఉంటుంది, ఎన్ని లైవ్లు తిరుగుంటుంది, అసలు ఎంత టైం వేస్ట్ చేసుకుని ఉంటుంది ఆ సిస్టర్. పాపం కదా. నాకైతే చాలా బాధ వేసింది. నేనైతే ఆ అక్కకి చెప్పాను క్లియర్గా, ఇది పరిస్థితి, ఇలా అయితే చేయండి సిస్టర్ అని చెప్పాను. నేనైతే ఇలాగే చేస్తున్నాను. కానీ కొంతమంది వచ్చి నాకు సబ్బు డన్ సిస్టర్, రిటర్న్ ఇవ్వండి అని పెడుతున్నారు. ఏం చేయను. వాళ్ళందరూ ఒకరికిద్దరికైతే చెప్పగలం కానీ అందరికీ చెప్పలేం కదా సిస్టర్ అని అన్నది. అందుకు నేను ఇప్పుడు నాకు అనిపించింది ఒక వీడియో చేసి పెడితే బాగుంటుంది కదా. వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. వినే వాళ్ళకి పనికొస్తుంది, వినని వాళ్ళకి పోనీ అని చెప్పేసి చేద్దామని ఇలా అయితే చేస్తున్నాను. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా తప్పుగా అనిపించినా అది కూడా చెప్పండి, నేను మరొకసారి అడ్జస్ట్ చేసుకుంటాను. అలాంటి పొరపాట్లు జరగకుండా మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి ప్లీజ్. 2-3 సిస్టర్లు అడిగారు నన్ను లైవ్లో పొడుపు కథ ఎలా పెట్టాలి సిస్టర్ కొంచెం చెప్పమని. అది కూడా వీడియో చేస్తాను రేపు, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. తిన్నారా లేదా అందరూ? జాగ్రత్త. బాయ్.